రాష్ట్రం అంటే ఆయనకు పిచ్చి, టెక్నాలజీ అంటే ఆయనకు పిచ్చి, అభివృద్ధి అంటే ఒక పిచ్చి. ఈరోజు ఆయనకు తోడయ్యాడు మన లోకేష్ బాబు గారు కూడా. ఈ రాష్ట్రంలో ఏ విధంగా నిధులు తీసుకురావాలి, పారిశ్రామికరణను పెంచాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ నిరంతరం శ్రమిస్తున్న లోకేష్ బాబు గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పరిపాలన నాయకత్వం అంటే డబ్బు సంపాదించడం, దోచుకోవటం, దాచుకోవటం కాదు, ప్రజలకు సేవ చేయటం అని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు సమాజాన్ని దేవాలయంగా, ప్రజలని దేవుళ్ళుగా భావించి తెలుగుదేశం పార్టీని స్థాపించటం, ఆ తర్వాత సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను కడిగివేయటంతో పాటు సమాజంలో సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. పట్వారీ వ్యవస్థ నుంచి, పక్కా ఇళ్ల నుంచి, ₹2 బియ్యం, జనతా వస్త్రాలు, ₹50కి హార్స్ పవర్ కరెంటు, మహిళలకు ఆస్తిలో హక్కు, మహిళలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొని వచ్చి వాళ్ళని వ్యవస్థల్లో కూర్చోబెట్టిన మరి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. వైసీపీ నాయకులు బస్సు యాత్రలతో సామాజిక న్యాయం వస్తుందని భ్రమించారు. తెలుగుదేశం పార్టీ అలా కాదు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే, ఒక రైతు అభివృద్ధి చెందితే అతని వలన సమాజం బాగుపడుతుంది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తే ప్రతి రైతు, ఇక్కడ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. వరికపూడిసెల ప్రాజెక్ట్ వస్తే అందులో వైసీపీ వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. ఎవరు రాష్ట్రం అంటే ఆయనకు పిచ్చి, టెక్నాలజీ అంటే ఆయనకు పిచ్చి, అభివృద్ధి అంటే ఒక పిచ్చి. ఈరోజు ఆయనకు తోడయ్యాడు మన లోకేష్ బాబు గారు కూడా. ఈ రాష్ట్రంలో ఏ విధంగా నిధులు తీసుకురావాలి, పారిశ్రామికరణను పెంచాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ నిరంతరం శ్రమిస్తున్న లోకేష్ బాబు గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పరిపాలన నాయకత్వం అంటే డబ్బు సంపాదించడం, దోచుకోవటం, దాచుకోవటం కాదు, ప్రజలకు సేవ చేయటం అని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు సమాజాన్ని దేవాలయంగా, ప్రజలని దేవుళ్ళుగా భావించి తెలుగుదేశం పార్టీని స్థాపించటం, ఆ తర్వాత సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను కడిగివేయటంతో పాటు సమాజంలో సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. పట్వారీ వ్యవస్థ నుంచి, పక్కా ఇళ్ల నుంచి, ₹2 బియ్యం, జనతా వస్త్రాలు, ₹50కి హార్స్ పవర్ కరెంటు, మహిళలకు ఆస్తిలో హక్కు, మహిళలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొని వచ్చి వాళ్ళని వ్యవస్థల్లో కూర్చోబెట్టిన మరి
పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. తర్వాత జ్యోతి ప్రజ్వలన. వైసీపీ నాయకులు బస్సు యాత్రలతో సామాజిక న్యాయం